హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. ఇదైతే సంక్రాంతి సంబరాల్లో పార్ట్ 2 వీడియో అనమాట. ఇదైతే డే టైంలో సాంగ్స్ పెడితే పిల్లలందరూ డ్యాన్స్ వేస్తున్నారు. కిసిక్కిరి సాంగ్. మా పాప కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా డ్యాన్స్ వేస్తుందో. డే టైంలో ఇంతలా డ్యాన్స్ వేసిన వాళ్ళు ఈవినింగ్ కూడా అస్సలు ఎనర్జీ తగ్గలేదు ఫ్రెండ్స్. ఇదైతే ఈవినింగ్ వెల్కమ్ సాంగ్స్తో అందరికీ వెల్కమ్ చెప్పారనమాట. ఈ కోలాటం అయితే పిల్లలు 1 డేలోనే నేర్చుకున్నారు ఫ్రెండ్స్. 1 డేలో నేర్చుకుని చాలా అంటే చాలా చక్కగా వేశారు. దీని తర్వాత చాలా అంటే చాలా పోటీలు పెట్టారు ఫ్రెండ్స్. అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా సంక్రాంతి సంబరాలు ఇలానే చేసుకుంటారా ఫ్రెండ్స్? ఇలానే చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. మీరు కూడా డ్యాన్సులు వేస్తారో, ఏమేమి పోటీలు పెడతారో కామెంట్ చేయండి. మేమైతే 2 ఇయర్స్ నుంచి ఇలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇలా వెల్కమ్ సాంగ్ అయిపోయిన తర్వాత చిన్నపిల్లలందరికీ మ్యూజికల్ చైర్స్ పెట్టారనమాట. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళల్లో మా బొడ్డోడు కూడా చూడండి ఫ్రెండ్స్, పెద్ద పిల్లల్లో వాడు కూడా తిరుగుతున్నాడు మ్యూజికల్ చైర్స్కి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఫైనల్కి వచ్చారనమాట. వీళ్ళిద్దరిలో ఫస్ట్ సెకండ్ డిక్లేర్ చేస్తారు. మీరే చూడండి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిలో ఫస్ట్ సెకండ్ ఎవరు వచ్చారు. ఫస్ట్ అయితే కావ్య, సెకండ్ అయితే అమ్ము వచ్చింది. ఆ తర్వాత పెద్దవాళ్ళకు కూడా మ్యూజికల్ చైర్స్ పెట్టారు ఫ్రెండ్స్. మేమైతే రన్నింగ్ చేయకుండా వాకింగ్ చేస్తున్నాం అనమాట. వాకింగ్ చేస్తున్నామని అందరూ ఎగతాళి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే గేమ్ ఆడేటప్పుడు సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ ఆఫ్ చేయగానే చైర్లో కూర్చోవాలి. ఎవరైతే మిగులుతారో వాళ్ళు అవుట్ అనమాట. మీరు కూడా స్కూల్లో ఇలానే గేమ్స్ ఆడుంటారు కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత అయితే లెమన్ స్పూన్ పెట్టారు. లెమన్ స్పూన్ అయితే పెద్దవాళ్ళకి పెట్టారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి గోలీ స్పూన్ గేమ్ పెట్టారు. లెమన్ స్పూన్లో 3 రౌండ్స్ పెట్టారు ఫ్రెండ్స్. వీళ్ళల్లో ఫస్ట్ ఎవరు వస్తే 3 రౌండ్స్లో ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి ఫైనల్ రౌండ్ అనమాట. ఆ ఫైనల్లో ఫస్ట్ సెకండ్ డిక్లేర్ చేస్తారనమాట. వీళ్ళ ముగ్గురు అయితే 3 రౌండ్స్లో ఫస్ట్ వచ్చారనమాట. వీళ్ళ ముగ్గురికి ఫైనల్ రౌండ్. వీళ్ళలో ఫస్ట్ సెకండ్ ఎవరు వస్తే వాళ్ళే విన్నర్స్. తర్వాత అయితే పిల్లలకి గోలీ స్పూన్ పెట్టారనమాట. స్పూన్లో గోలీ పెట్టుకొని అటు లైన్ నుంచి ఇటు లైన్ క్రాస్ చేసి మళ్ళీ సేమ్ లైన్ దగ్గరికి వచ్చి టచ్ చేయాలన్నమాట. వాళ్ళే విన్నర్స్. ఇది కూడా 3 రౌండ్స్ పెట్టారు. 3 రౌండ్స్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఫైనల్ రౌండ్. ఫైనల్ రౌండ్లో ఎవరు ఫస్ట్ సెకండ్ వస్తే వాళ్ళే విన్నర్స్. ఇలా ఈ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత తిండి పోటీలు పెట్టారు పెద్దవాళ్ళకి. ఈ తిండి పోటీల్లో బిస్కెట్స్ ఇచ్చి 2 మినిట్స్ టైం పెట్టారు ఫ్రెండ్స్. 2 మినిట్స్లో ఎవరు ఎక్కువ తింటే వాళ్ళే విన్నర్స్. ఇందులో కూడా ఫస్ట్ సెకండ్ విన్నర్స్ని డిక్లేర్ చేశారు. ఈ గుడ్డే బిస్కెట్ ప్యాకెట్స్ ఒకేసారి తినడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. కానీ చాలామంది గేమ్లో పార్టిసిపేట్ చేశారు. తినైతే 2 బిస్కెట్ ప్యాకెట్స్ ఫుల్గా తిని హాఫ్ తినింది. తనే ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత మా సిస్టర్ నేను 2 ప్యాకెట్స్ ఫుల్గా తిన్నాం. మా సిస్టర్ సెకండ్ వచ్చేసింది అనమాట. ఆ తర్వాత లేడీస్ అయిపోయిన తర్వాత జెంట్స్కి కూడా తిండి పోటీలు పెట్టారు. వీళ్ళలో కూడా ఫస్ట్ సెకండ్ విన్నర్స్ని డిక్లేర్ చేశారు. ఈ గేమ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా జరిగాయి ఫ్రెండ్స్. మీరు కూడా సంక్రాంతి సంబరాలు ఇలానే చేసుకుంటారా ఫ్రెండ్స్? మేమైతే 2 ఇయర్స్ నుంచి ఇలా చేసుకుంటున్నామంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. తిండి పోటీలు అన్నీ అయిపోయిన తర్వాత డ్యాన్సులు పెట్టారనమాట. ఇదైతే జస్ట్ ఎంజాయ్ చేయడం కోసం ఫ్రెండ్స్. ఇందులో అయితే విన్నర్స్ అదేమీ లేదు. పిల్లలందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి డ్యాన్సులు వేశారు. సాంగ్స్ పెడదామంటే కాపీరైట్ వస్తుంది ఫ్రెండ్స్, లేదంటే సాంగ్స్ పెట్టేదాన్ని. ఇదైతే మిక్సింగ్ సాంగ్స్ ఫ్రెండ్స్. ఇదైతే మిక్సింగ్ సాంగ్స్లో కళ్ళజోడు కాలేజీ పాప సాంగ్ అనమాట. వీళ్ళైతే చాలా చక్కగా డ్యాన్స్ వేశారు. నెక్స్ట్ ఇదైతే గోదావరి గట్టు మీద సాంగ్ ఫ్రెండ్స్. ఫైనల్ క్లిప్ అనమాట ఇది. ఈ సాంగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో మొత్తం పెట్టాలని ఉంది, బట్ కాపీరైట్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇది బ్లాక్ బస్టర్ పొంగల్కి కావ్య డ్యాన్స్ వేసింది. చాలా బాగా వేసింది ఫ్రెండ్స్. మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.
మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఈ బాయ్స్ ఉన్నారే ఒక్కళ్ళు కూడా డ్యాన్స్ చేయలేదు ఫ్రెండ్స్. అందరూ కలిసి ఇలా తీన్మార్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు. ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అమ్ము సోలో పర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేసిందనమాట. చాలా బాగా వేసింది. ఇంతటితో మా ప్రోగ్రామ్ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.